కేవలం 8 రోజుల్లో ముచ్చటగా 3 పర్యాయాలు డీజిల్ పెట్రోల్పై ధరలు పెరగడంతో లీటరుకు రూ. 5 భారం పడింది వాహన చోదకుల పాలిట. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో ఇంధన రంగంపై పూర్తిగా భారం పడే పరిస్థితులు నెలకొన్నాయి. పొదుపు జపం పేరుతో ఇప్పటికే కాన్వాయ్లను కుదుర్చుకున్నటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఈరోజు ఈ ధరల పెంపు ప్రక్రియ వాహన చోదకులపై ఎటువంటి భారం పడుతుంది, ఈ సెక్టార్పై ఉన్నటువంటి రవాణా వ్యవస్థ ఏ విధమైన ఇబ్బందులు పడుతుంది, ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ డీజిల్ పెట్రోల్ ధరల కారణంగా సామాన్యులు ఎటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తే డీజిల్ పెట్రోల్ సరఫరా లేదని చెప్పేసి పొదుపుగా వాడమంటున్నారు. మరోవైపు ఏమో ధరలు పెంచుతున్నారు. ఏ విధంగా తీసుకోవాలి? పొదుపుగా ఓడతాం. 8 రోజుల్లో 3 సార్లు పెంచారు అంటే రేపటి నుండి మళ్ళీ పెంచుకుంటూ పోయే పరిస్థితి ఉందా, తగ్గే అవకాశం ఉంది? పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా తగ్గే అవకాశాలు లేవు. ప్రీజ్ ఉంటే ఇలా పెంచుకుంటూ పోతే ఇంకా భవిష్యత్తులో 2 వీలర్ కానీ లేకపోతే ఈ డీజిల్ ఆయిల్కి సంబంధించి పెట్రోల్ వాహనాలు వాడే పరిస్థితి ఉందా? లేదు, మళ్ళీ లేదు. ఎలక్ట్రికల్ బోర్డులే తిప్పుకోవాలి. చూస్తే కనుక ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎలక్ట్రికల్ వెహికల్ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి నెలకొనుంది. రోజు రోజుకి ఈ ధరల పెంపు ప్రక్రియ ద్విచక్ర వాహనదారులే కాకుండా ఏవైతే రవాణా రంగంపై తీవ్రంగా భారం పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా భారతదేశంలో తొలినాళ్ళలో గ్యాస్ కొరత నెలకొనుంది. అనంతరం డీజిల్ పెట్రోల్పై పూర్తి స్థాయిలో భారం పడింది. చూస్తే కనుక రాష్ట్రంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కంచిలి పరిసర ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం డీజిల్ రూ. 103.28 కాక పెట్రోల్ రూ. 115.58 పడింది. చూస్తే కనుక జిల్లాలోనే అత్యంగా అమ్ముడుపోయే ఇలా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదా, రేపటి నుండి బళ్ళు వాడగలరా? వాళ్ళం ఎలక్ట్రిక్ వెహికల్స్ అప్పుడు ఎక్కువ అవుతాయి, మరి పెట్రోల్ మరి వాడడానికి కూడా కష్టం అవుతుంది మరి అందరికి. 8 రోజుల్లో 3 సార్లు పెంచారంటే ఇంకా పెంచే ప్రక్రియ కనబడుతుందా? మరి పెట్రోల్ పెంచడం వల్ల పొల్యూషన్ లెస్ చేయడానికి ఇలా చేయడం కారణాలు ఉంటాయి. ఇదే కాకుండా రవాణా రంగం ఇప్పుడు కూరగాయలు కానీ నిత్యావసర ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి కదా. చూస్తే కనుక ఈ పెరుగుదలను ఏ విధంగా తీసుకుంటున్నారు వాహన చదువుకులు? క్రైసిస్ నుండి అతిక్రమించడానికి పొదుపును ఒక పక్క చూపిస్తున్నారు, మరి ధరలు పెంచుతున్నారు. ఏ విధంగా ధరలు అయితే పెరిగాయి, కొంచెం చూసుకోవాలి. అంటే పొదుపులో నేపథ్యంలో వినియోగం తగ్గించుకోవాలి, కానీ ఈరోజు ధరల భారం పడడం ఏ విధంగా కష్టమే. గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, ఈవీ బైకులు వేస్ట్. నాకు తెలిసిన యుద్ధం అనేది ఒక బూచిగా చూపిస్తున్నారా, లేకపోతే యుద్ధం కారణంగానే ఇలా పెరగవలసి వస్తుంది? యుద్ధం కారణం కాదు, మరి మనకి అంత తెలియదు. తెలిసి చూస్తే కనుక పెరిగినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం ఈ పెరిగిన పెట్రోల్ ధరలు డీజిల్ మీద మీ అభిప్రాయం? సార్ మరీ వరస్ట్గా ఉంది సార్. వరస్ట్ అంటే ఎట్లా పరిణామం? రోజు రోజుకి చాలా ఎక్కువ పెరుగుతుందండి. ఎందుకంటారా, ముందు లాస్ట్ మంత్ 110 ఉండేదండి, ఇప్పుడు 3 రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది. ఇలా అయితే ప్రజలు నార్మల్ ప్రజలు ఎలా పోతారండి? దేశంలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా ధరలు పలుకుతున్నాయి డీజిల్ పెట్రోల్, అందులోని శ్రీకాకుళం జిల్లాలో ఇంకా ధర ఎక్కువ పలుకుతుంది. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం? దీన్ని మనం ఖండించాలండి, చాలా తీవ్రంగా దీన్ని మనం ఖండించాలి అన్ని విధాలకు కూడా. దీనికి మనం పార్లమెంట్ కూడా తీసుకువెళ్ళాలి, మనకి ఏడు జరుగుతుంది అనేది కూడా. అది సార్, కానీ ఈ కట్టడి ఇప్పుడప్పుడే జరిగే పరిస్థితులు ఏం కనిపించట్లేదా? కనుచూపు లేవు సార్, చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. మనం దీనికి పార్లమెంట్కి వెళ్ళి తీసుకొని మరి మాట్లాడాలన్నమాట. అలా అయితే మనం బతకలేం కూడా. అది చూస్తే కనుక ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ద్విచక్ర వాహనాలు రోజు రోజుకి 8 రోజుల్లో రూ. 5 పెట్రోల్ మీద డీజిల్ మీద పడింది. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే పొదుపు అవుతుందా? పొదుపు అవ్వదు. అంటే భారమా తప్పగానే పొదుపుకి మార్గం లేదు, మార్గం లేదు. ధరలు పెంచకుండా మంచిది. చూస్తే కనుక పెట్రోల్ డీజిల్పై ధరలు పెరగడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక ద్విచక్ర వాహనదారుగా రవాణా రంగంపై కూడా దీని తల ప్రభావం పడుతుంది. ఒకవైపు ఉచిత బస్సులు అంటున్నారు మహిళలకి, ఇటువంటి పెంచితే ఈ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇటువంటి సెక్టర్కి ఎటువంటి కష్టాలు అంటే ప్రజెంట్ పెట్రోల్ కూడా దొరకడం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ ఏదైనా సేఫ్ కాదు, పెట్రోల్ లేకపోతే అవ్వదు కదా. క్రైసిస్ని పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు, కానీ ధరలు పెంచడం వెనుకున్న అంతరం ఏమన్నా? మరి వాళ్ళు ఇది పెంచారని మనమే చేయలేం కదా. 3 రూపీస్ పెంచారు, అది ఇబ్బందిగా ఉంది. అది తగ్గిస్తుంది. 8 రోజుల్లో రూ. 5 పెరిగింది, డీజిల్ మీద రూ. 5, పెట్రోల్ మీద అంతే, సేమ్ అంతేలేండి. రూపాయలు అంటే మినిమం రూపాయలు. చూస్తే కనుక ప్రస్తుతం డీజిల్ పెట్రోల్పై ధరల పెంపు భారం మాత్రం వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను కట్టడి చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే ఏవైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అదేవిధంగా
దిగుమతులు నిలిచిపోవడం, ఇవన్నీ పరిణామాలు ఈరోజు ధరలు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఓవైపు కొరతను అతిక్రమించేందుకు పొదుపుని మంత్రాన్ని వాడాలని చెప్పి సూచనలు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. అయినప్పటికి కూడాను ఈరోజు ధరలు యథేచ్ఛగా పెంచుకుంటూ పోతున్నారు. 8 రోజుల వ్యవధిలో డీజిల్ లీటర్పై 5 రూపాయలు, పెట్రోల్ లీటర్పై 5 రూపాయలు. రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లా మరీ అత్యధికంగా విక్రయాలు సాగుతున్నాయంటే వెనుకబడిన ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలపై ఎటువంటి భారం పడబోతుంది, రానున్న రోజుల్లో తగ్గే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే 8 రోజుల్లోనే 5 రూపాయలు పెంచుకుంటూ పోయారంటే భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ధరల పెంపు ప్రక్రియ ప్రజలపై పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. రవాణా రంగంపై దీని ప్రభావం ఎక్కువగా చూపడంతో నిత్యావసర ధరలు కూడాను ఆకాశాన్ని అంటే పరిస్థితి. ఇటువంటి ధరల భారం మోయలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి కష్టాలను భవిష్యత్తులో ఎదురు చూడాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మేఘాలు భారతదేశం ప్రజలపై ధరల భారం పడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మండు వేసవిలో ఇటువంటి ధరల భారం వేసవికి మించి వారికి ఆవేదన కలిగించేటువంటి పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నోరు మెదపకుండా కేవలం కొరతను నివారించేందుకే పొదుపు మంత్రం వాడుతున్నారు. కాకపోతే ధరలు యథేచ్ఛగా పెంచుకుంటూ పోతున్నారు. అంటే అడిగేవారు లేరా? డబుల్ ఇంజిన్ సర్కార్ మార్కులో ఈ ధరల పెంపు భారం ప్రజలు మోయాల్సిందే. వీరిని పట్టించుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనబడడం లేదు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.